నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ ప్రైడ్ సలాడ్ సో అండ్ సో వచ్చేసి ఒక పొద్దు ధాబాలో ఉన్నా. హౌ టు ఎక్స్పీరియన్స్ ధాబా రొట్టె రోటీ సో అండ్ సో మా దాంట్లో ఎట్లుంటాయంటే ఒక పొద్దు మబ్బుల స్నానం చేసి ఖీమా అన్న ఖీమా సో అండ్ సో ఇట్లా స్నానం చేసి మొత్తం 5:30 వరకు తినేసాను. 5:15 ఒక 10 నిమిషాలు టైం ఉంది. అది టైం 5 గంటల 15 నిమిషాల దాకా తినాలి. ఇంకా 15 నిమిషాలు మిగిలింది. నాకు తిన్నాక చూడండి తిరుగుతూనే ఉంటుంది. కూడా మింగద్దు చాలు ఖానాదు. ఇంకా మా తెలంగాణలో ఏముంటుందంటే రొట్టెలు ఎక్కువ తింటాం మేము. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు. మా సోడు యూత్ అంటే మొత్తం బియ్యమే తింటాం. సూపర్ టేస్ట్ ఉంది కానీ ఇంట్లో మీద మాట రాదు. ప్రేమ మమతలు కలిసి ఉంటుంది. సో మా దాంట్లో తెలంగాణలో అన్నంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, రొట్టెకి కూడా ఇస్తాం. పవిత్రత జాగా ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఒక్కొక్క అంటే ఖాళీ అన్ని కడుపునే కాదు, కంటిని కూడా మంచి దృష్టితో చూడాలి, మాటలు మంచిగా మాట్లాడాలి. సో ఇట్లా మస్తు పవిత్రతతో ఉంటుంది. ఒక 6 రోజులు మిస్ అయిపోయినాయి. ఇవాళ ఫస్ట్ ఒక పొద్దు ఉంటున్నాం. నా జిందగీలో మొత్తం ఇష్టం ఉన్నట్టు బతికినా కానీ దేవుడు యాదికొచ్చిండు కదా, ఇక చూడాలి ఆట. కానీ బీపీ షుగర్ థైరాయిడ్ ఏం లేదు, కానీ ఇష్టం ఉన్నట్టు బతికినాం. రంజాన్లో ఒక పొద్దులు అంటే చాలా పవిత్రంగా ఎండ ఫుమ్ అన్నది. ఇప్పుడైతే ఇంకోటి మన హిందూ సోదరులకు కూడా అన్న నమస్తేనే. ఇది కూడా గుడ్, ఎందుకంటే 24/7 శివరాత్రి రోజు రబ్బడ జాగారం ఉంటారు. మీరు ఎట్లా హోమ్ మింగరో మేము కూడా ఇట్లనే ఉంటాం మొత్తం 30 days. సేమ్ అనుకోది. అయ్యప్ప స్వాములు ఎట్లుంటారు పవిత్రంగా 40 రోజులు, మా దాంట్లో 30 days ఇట్లనే ఉంటాం మేము. చెడు చూడద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు. సో ఎండ్ ఆఫ్ గైస్, ఎవరి లైఫ్ వాళ్ళది. అందరు హ్యాపీగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి. జై తెలంగాణ, జై గంగా జమున తల్లి.